హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఇదైతే సండే రోజైతే వ్లాగ్ ఇది. మార్నింగ్ అయితే నేను ఇక్కడ చికెన్ తీసుకొస్తే చికెన్ కర్రీలోకని టమాటోస్ అయితే కట్ చేస్తున్నాను. ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా వేయించుకున్నాను. ఇందాక కట్ చేసుకున్న టమాటోస్ కూడా దాంట్లో వేసుకొని ఉప్పు, కారం కలుపుకున్న చికెన్ అయితే దాంట్లో వేసుకున్నాను. ఈ విధంగా అయితే వేసి నేను నీట్‌గా మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చాను. ఇక్కడ గ్రేవీలోకి అయితే నేను ఇక్కడ ఎండు కొబ్బెర, ఇక్కడ నువ్వుల పొడి, కొద్దిగా పల్లి పొడి అయితే వేశాను మిక్సీలో. ఈ విధంగా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఇట్లా గ్రేవీకైతే థిక్‌గా ఇలా అయితే ఈ పల్లి పొడి, కొబ్బరి పొడి మొత్తం పేస్ట్ అయితే అలా పక్కన పెట్టాను. ఇక్కడ చికెన్ అయితే చక్కగా ఉడికింది కదా మనకి. వాటర్ పోయకుండా అవే వాటర్ చికెన్‌లో ఉన్న వాటర్‌కే అది ఉడికిపోయింది. సో, ఈ విధంగా అయితే మీకోసం అయితే ఆ కొబ్బరి పేస్ట్ దాంట్లో వేసుకొని ఈ విధంగా అయితే ఇంట్లో 6 మెంతెం కూర కట్టెలుంటే నేను చికెన్‌లో వేస్తున్నాను. చాలా హెల్తీ కదా బావుంటదని ఇలా సండే రోజైతే మెంతెం కూర చికెన్ అయితే చేశాను. ఈ విధంగా మెంతెం కూరని బాగా వాష్ చేసుకొని నీట్‌గా ఆ చికెన్‌లో ఉడికింది కదా మనకి చికెన్. సో, ఈ ఆకునైతే అలా వేసుకోవాలి. ఆకు వేసిన తర్వాత ఒక 2, 3 మినిట్సే ఉంచేయాలి. ఎందుకంటే కూర తొందరగా ఉడికిపోతది కాబట్టి. సో, కొద్దిసేపు ఉడికిస్తే సరిపోతది. ఈ విధంగా వేసుకొని కొద్దిగా చికెన్ అంతా కర్రీ కొంచెం దగ్గరికయ్యే వరకి అంతే మళ్ళీ ఒక 10 లేదా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసైతే నేను ఉంచేసాను. ఈ విధంగా అయితే మెంతెం కూర చికెన్ అయితే చేశాను సండే రోజు. చికెన్ కర్రీ అయితే మార్నింగ్ ఎందుకు చేశానంటే నైట్ అన్నం చాలా ఉంది. సో, ఈ విధంగా అయితే కర్రీ చేస్తే పిల్లలు తినేస్తారని చక్కగా టిఫిన్‌కైతే ఇలా నైట్ అన్నం ఉంటే చికెన్ కర్రీ చేసి నైట్ అన్నం అయితే పెట్టుకొని బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశాము సండే రోజు. ఈ విధంగా అయితే అందరం చక్కగా తినేసాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నం అయితే సేల్ చేసేసాం.